विश्व कल्याण करने का सहज साधन है श्रेष्ठ संकल्पों की एकाग्रता। విశ్వ కళ్యాణం చేయడానికి సహజమైన సాధన శ్రేష్ఠ సంకల్పాల యొక్క ఏకాగ్రత. 31:5-77. मास्टर सर्वशक्तिवान सदा मायाजीत तो जगत जीत सदा ज्ञान स्वरूप शक्ति स्वरूप स्थिति में स्थित रहने वाली विजय रत्नों बाबा बोले। मास्टर सर्वशक्तिवंतुలు सदा मायाजीत సో జగజ్జీతులు సదా జ్ఞాన స్వరూపులు శక్తి స్వరూపులు యొక్క స్థితి అయి ఉండేవారు విజయ రత్నాలైన పిల్లలతో బాబా మాట్లాడుతున్నారు. अपने निराकारी और साकारी दोनों स्थितियों को अच्छी तरह से जाग गए हूँ. బాబా అడుగుతున్నారు, మీ యొక్క నిరాకారి మరియు సాకారి ఈ రెండిటి యొక్క స్థితులు మంచిగా తెలుసుకున్నారు కదా. నిరాకారి స్థితి అంటే ఏంటి, సాకారి స్థితి అంటే ఏంటో తెలుసుకున్నారు కదా. दोनों ही स्थितियों में स्थित रहना सहज अनुभव होता है और साकार स्थिति में स्थित रहना सहज लगता है और निराकार स्थिति में स्थित होने में मेहनत लगती है. రెండిటి యొక్క స్థితుల్లో స్థితి అవ్వటం సదా సహజంగా అనుభవం జరుగుతుందా, లేక సాకార స్థితిలో స్థితి అవ్వటం సహజం అనిపిస్తుందా, निराकारी स्थितिలో స్థితి అవ్వడం కష్టం అనిపిస్తుందా? संकल्प किया और स्थित हुआ, సంకల్పం చేశారు మరియు స్థితి అయిపోయారు. सेकंड का संकल्प जहां चाहे वहां स्थित कर सकता है. ఒక్క సెకండ్ లో సంకల్పము ఎక్కడ కావాలనుకుంటే అక్కడ స్థితి చేయగలుగుతున్నారు. संकल्प ही ऊंच ले जाने और नीचे ले आने की रूहानी लिफ्ट है. సంకల్పము అనేది ఉన్నతిలోకి తీసుకువెళ్ళడం మరియు కిందకి తీసుకురావడం, ఇది లిఫ్ట్ లాంటిది అంటున్నారు బాబా. సంకల్ప శక్తి అనేది ఒక లిఫ్ట్ ఆత్మకి. ఆత్మని ఉన్నతంలోకి తీసుకువెళ్ళాలా కిందకి తీసుకురావాలా అన్నది మనస్సు అనేది ఒక లిఫ్ట్ లాంటిది. మరి దీని ద్వారా మీరు ఏదైతే సర్వశ్రేష్టంగా మరియు ఉన్నతమైన గమ్యానికి చేరుకోవాలి అనగా నిరాకార స్థితిలో స్థితి అయిపోవాలి అంటున్నారు బాబా. चाहे आकार स्थिति में स्थित हो जाओ चाहे साकार स्थिति में स्थित हो जाओ, ऐसी ప్రాక్టీస్ అనుభవం करते हो. బాబా చెప్తున్నారు, మీరు ఆకార స్థితిలో స్థితి అవ్వాలనుకుంటే అయిపోండి, సాకార స్థితిలో స్థితి అవ్వాలనుకుంటే అవ్వండి. ఇలా ప్రాక్టీస్ అనుభవం చేస్తున్నారు. संकल्प की शक्ति को जहां चाहो वहां लगा सकते हो. సంకల్ప శక్తిని ఎక్కడ ఉపయోగించాలనుకుంటే అక్కడ ఉపయోగించగలుగుతున్నారు. क्योंकि आत्मा मालिक है इन सूक्ष्म शक्तियों. ఎందుకంటే ఆత్మ ఈ సూక్ష్మ శక్తులకి యజమాని. मास्टर सर्वशक्तिवान अर्थात सर्व शक्तियों को जब चाहे जहां चाहे जैसे चाहे वैसे कार्य में लगा सकते हैं. మాస్టర్ సర్వశక్తివంతులు అనగా సర్వశక్తులను ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు, ఎక్కడ కావాలనుకుంటే అక్కడ, ఏ కార్యంలో కావాలనుకుంటే ఆ కార్యంలో ఉపయోగించవచ్చు. ఐసా మాలిక్పన్ అనుభవ కర్తే హూ. ఈ విధంగా యజమానత్వాన్ని
అనుభవం చేసుకుంటున్నారు. संकल्प को रचने वाले रचिता स्वयं को अनुभव करते हैं. సంకల్పాలను రచించేటువంటి రచయితను అని స్వయాన్ని అనుభవం చేసుకుంటున్నారు. రచనకే వశీభూతో నహి होते हैं. రచనకి వశీభూతం అయిపోవడం లేదు కదా. ऐसा अभ्यास है जो एक सेकंड में जिस स्थिति में स्थित होने का डायरेक्शन मिले उसी स्थिति में सेकंड में स्थित हो जाओ. ऐसी प्रैक्टिस में బాబా చెప్తున్నారు ఎలాంటి అభ్యాసం ఉండాలి అంటే ఒక్క సెకండ్ లో ఏ స్థితిలో స్థితి అవ్వాలని మీకు డైరెక్షన్ లభిస్తుందో ఆ స్థితిలో ఒక్క సెకండ్ లో స్థితి అయిపోండి. మరి ఇటువంటి ప్రాక్టీస్ ఉందా? యుద్ధ करते ही समय बीत जाएगा లేక యుద్ధం చేస్తూ సమయం గడిచిపోతుందా? अगर युद्ध करते हुए समय बीत जाए स्वयं को स्थित ना कर सको तो उसको मास्टर सर्वशक्तिवान कहेंगे, वह क्षत्रिय कहेंगे. బాబా చెప్తున్నారు ఒకవేళ యుద్ధం చేస్తూ సమయం గడిచిపోయింది, స్వయం ఏ స్థితిలో ఉండాలనుకుంటే ఆ స్థితిలో ఉండలేకపోతున్నారు, అప్పుడు వారిని మాస్టర్ సర్వశక్తివంతులు అని అంటారా లేక క్షత్రియులు అని అంటారా? క్షత్రియ అర్థ చంద్రవంశీ. క్షత్రియులు అనగా ఎవరు? చంద్రవంశీయులు. యుద్ధం చేస్తూ ఉన్నారా లేక మాస్టర్ సర్వశక్తివంతులుగా ఎక్కడ కావాలనుకుంటే ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మనసుని స్థిరం చేయగలుగుతున్నారా అని అడుగుతున్నారు బాబా. वर्तमान समय विश्व कल्याण करने का सहज साधन अपने श्रेष्ठ संकल्प के एकाग्रता द्वारा सर्व आत्मों की भटकती हुई बुद्धि को एकाग्र करना है. బాబా చెప్తున్నారు వర్తమాన సమయము విశ్వ కళ్యాణం చేయటానికి సహజమైన సాధనం మీ యొక్క శ్రేష్ఠ సంకల్పాల ఏకాగ్రత ద్వారా సర్వ ఆత్మలేక భ్రమించడం నుంచి బుద్ధిని ఏకాగ్రం చేయటము. సర్వాత్మలు యొక్క బుద్ధి భ్రమిస్తుంది, వారందరినీ కూడా ఏకాగ్రం చేయాలి అంటే అందుకు సాధనం ఏం చెప్తున్నారు బాబా? మీ శ్రేష్ఠ సంకల్పాలేక ఏకాగ్రతయే సర్వాత్మలేక భ్రమించే బుద్ధిని ఏకాగ్రం చేయటానికి ఆధారము. सारे विश्व की सर्व आत्मा विशेष यही चाहना रखती है कि भटकती हुई बुद्धि एकाग्र हो जाए, वह मन चंचलता से एकाग्र हो जाए. यह विश्व की मांग व चाहना कैसे पूर्ण करेंगे? బాబా చెప్తున్నారు మొత్తం విశ్వంలో ఉన్న సర్వాత్మలు విశేషంగా ఇదే కోరిక పెట్టుకున్నారు. భ్రమించేటువంటి బుద్ధి ఏకాగ్రం అయిపోవాలి లేక మనసు చంచలత్వం నుంచి ఏకాగ్రం అయిపోవాలి అని. మరి ఈ విశ్వం ఏదైతే కోరుకుంటుందో ఏదైతే భావన పెట్టుకుంటుందో అది ఎలా పూర్తి చేయాలి? బాబా అడుగుతున్నారు अगर स्वयं ही एकाग्र नहीं होंगे तो औरों को कैसे कर सकेंगे? వాళ్ళ స్వయమే ఏకాగ్రం కాకపోతే ఇతరులను ఎలా ఏకాగ్రం చేయగలుగుతారు? इसलिए ఏకాగ్రత అర్థ సదా ఏక్ బాప్ దూసరా నా కోయి. అందుకని ఏకాగ్రత అంటే అర్థము నాకు ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు. ऐसे निरंतर एक ही रस स्थिति में स्थित होने का विशेष अभ्यास कर. ఈ విధంగా నిరంతరం ఒక్కరి యొక్క రసము అనే స్థితిలో స్థితి అయ్యేటువంటి అభ్యాసము విశేషంగా చెయ్యండి అంటున్నారు బాబా. మనసుని ఏకాగ్రం చేయటము అంటే ఏం చెప్తున్నారు బాబా? నాకు ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు. ఆ ఒక్కరితోని అన్నిటి యొక్క అనుభూతి చేసుకుంటూ ఉండాలి. ఇదే విశేషమైన అభ్యాసం చేయండి. उसके लिए जैसे सुनाया था एक तो व्यर्थ संकल्पों को शुद्ध संकल्पों में परिवर्तन कर.
దేనికోసమే వినిపించడం జరిగింది. ఫస్ట్ ఏంటి? వ్యర్థ సంకల్పాలను శుద్ధ సంకల్పాలలోకి పరివర్తన చేయండి. వ్యర్థ సంకల్పాలని శుద్ధ సంకల్పాలలోకి పరివర్తన చేయండి. ఇది ఫస్ట్. ఇక రెండవది, माया के आने वाले अनेक प्रकार के विघ्नों को अपनी ईश्वरीय लगन के आधार से सहज समाप्त करते, कदम को आगे बढ़ाते चल. अब రెండవది చెప్తున్నారు, మాయ రావడానికి అనేక రకాలైన విఘ్నాలను మీ ఈశ్వరీయ లగన్ యొక్క ఆధారంతో సహజంగానే సమాప్తం చేయగలుగుతారు. మీ అడుగులు ముందుకు వేస్తూ నడవండి. विघ्नों से घबराने का मुख्य कारण कौन सा है? విఘ్నాలతో హైరాణ అవటానికి ముఖ్యమైన కారణం ఏమిటి? విఘ్నాలతో టెన్షన్ పడటానికి, ఏమైనా పరిస్థితులు వస్తే టెన్షన్ పడటానికి ముఖ్య కారణం ఏంటి? जब भी कोई विघ्न आता है तो विघ्न आते हुए यह भूल जाते. बाम दादा ने पहले से ही यह नॉलेज दे दिया है. हालांकि परीक्षा, लगन की परीक्षा में यह सब आएंगे ही. బాబా చెప్తున్నారు, విఘ్నాలు వస్తాయి అనేటువంటి విషయాన్ని మర్చిపోతున్నారు. బామ్ దాదా మొదటే ఈ జ్ఞానాన్ని అయితే మనకి ఇచ్చేశారు. ఏమని? పిల్లలు, విఘ్నాలు అనేవి తప్పకుండా వస్తాయి. ఇది చదువులో పరీక్షలు అనేవి తప్పకుండా ఉంటాయి. నా పిల్లలుగా అయ్యారు కదా, ఏ సమస్యలు రావు, ఏ పరిస్థితులు రావు, నేను మీ తలపైన చేయి పెడతాను, మీకేం కాదు అని బాబా ఎప్పుడు ఏ మురళిలోని చెప్పలేదు. పరీక్షలు వస్తాయి, మీరు పాస్ అవ్వాలి. పరీక్షల్లో ఎలా పాస్ అవ్వాలనేటువంటి జ్ఞానాన్ని మీకు ఇస్తున్నాను. అనేక రకాలైన యుక్తులు చెప్తున్నాను, వాటిని మీరు ఉపయోగించుకుని దాటండి. కానీ ఆ విఘ్నం వచ్చేటప్పటికి ఈ విషయాన్ని మర్చిపోతున్నారు. లగన్, తపన అనేది పరీక్షల్లో ఇవన్నీ కూడా వస్తూనే ఉంటాయి అంటున్నారు బాబా. ఎంతగా మీకు లగన్ ఉంటుందో ముందుకు వెళ్ళాలని, అంతగా పరీక్షలు కూడా వస్తూ ఉంటాయి. మీరు పెద్ద చదువులు చదివే కొద్దీ ఏమవుతుంది, పరీక్షలు కూడా అంతే కష్టంగా ఉంటాయి. जब पहले से ही मालूम है विघ्न आने ही है, फिर घबराने की क्या जरूरत है? नई बात क्यों समझते हो? బాబా చెప్తున్నారు, మొదటి నుంచే మీకు తెలుసు విఘ్నాలు అనేవి వస్తాయి అని, అయినా ఎందుకు హైరాణ అవ్వాల్సిన పని ఉంది అంటున్నారు. తెలియకుండా వస్తే గాబరా పడ్డారు. మీకు తెలుసు కదా, ఇప్పుడు 4 యుగాల యొక్క రహస్యాలు తెలుసు, 5000 సంవత్సరాల చరిత్ర తెలుసు, విఘ్నాలు అనేవి తప్పకుండా వస్తాయని తెలుసు, ఇంకెందుకు మీరు గాబరా పడేది అంటున్నారు బాబా. ఇది కొత్త విషయంగా ఎందుకు భావిస్తున్నారు? కల్పకల్పము వచ్చేదే ఉంది. మాయ క్యూం ఆతి హే, వ్యర్థ సంకల్ప క్యూం ఆతే హే, बुद्धि क्यों भटकती है, वातावरण क्यों प्रभाव डालता है, संबंधी साथ क्यों नहीं देते हैं, पुराने संस्कार अब तक क्यों इमर्ज होते हैं? यह सब क्वेश्चन विघ्नों को मिटाने के बजाय बाप की लगन से हटाने के निमित्त बन जाते हैं. బాబా చెప్తున్నారు, పిల్లలకి ఎలాంటి ఆలోచనలు వస్తాయి, విఘ్నాలు ఎందుకు వస్తున్నాయి, వ్యర్థ సంకల్పాలు ఎందుకు వస్తున్నాయి, బుద్ధి ఎందుకు భ్రమిస్తుంది, వాతావరణం యొక్క ప్రభావం ఎందుకు పడుతుంది, సంబంధాలు మాకు తోడుని ఎందుకు ఇవ్వడం లేదు, పాత సంస్కారాలు ఇప్పటికీ ఇంకా ఎందుకు ఇమర్చ్ అవుతూ ఉన్నాయి,
ఇవన్నీ కూడా క్వశ్చన్స్ అనేవి విఘ్నాల్ని తొలగించడానికి బదులుగా బాబా యొక్క లగన్ నుంచి తొలగించడానికి నిమిత్తం అవుతాయి. బాబా నుంచి దూరం చేయటానికే निमित्तम होता है। यह हो बाप के महावाक्य भूल जाते, जितना आगे बढ़ेंगे उतना माया भिन्न भिन्न रूप से परीक्षा लेने के लिए आएंगी। बाबा చెప్తున్నారు బాబా యొక్క మహావాక్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని మర్చిపోతున్నారు. ఎంతగా అయితే మీరు ముందుకు వెళుతూ ఉంటారో అంతగా మాయ కూడా భిన్న భిన్న రూపాలతో పరీక్షలు తీసుకొస్తూనే ఉంటుంది. ముందుకు వెళ్లే కొద్దీ మాయ విఘ్నాలు కూడా అంతగానే తీసుకొస్తూ ఉంటుంది. लेकिन परीक्षा ही आगे बढ़ाने का साधन है ना गिराने। కానీ ఈ పరీక్షలు అనేవి కూడా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడానికే కానీ మిమ్మల్ని పడగొట్టడానికి కాదు అంటున్నారు బాబా. కష్టపడి చదివిన తర్వాత పరీక్షలు వస్తాయి సంవత్సరానికి. ఎందుకు? పాస్ చేయడానికా ఫెయిల్ చేయడానికా? పాస్ చేయడానికే కదా. ప్రతి సంవత్సరం పాస్ చేసి ఇంకా ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి పరీక్షలు వస్తున్నాయి. అలాగే ఈ విఘ్నాలు అనేవి, పరీక్షలు అనేవి, ఇవన్నీ కూడా సమస్యలు అనేవి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడానికే కానీ పడగొట్టడానికి కాదు అంటున్నారు బాబా. क्योंकि कारण के निवारण के बजाय कारण सोचने में समय गवा देते. ఎందుకంటే కారణాన్ని నివారణ చేయడానికి బదులుగా కారణం ఆలోచించడంలోనే సమయాన్ని పోగొట్టుకుంటున్నారు. దీనిని ఎలా తొలగించుకుని మనం ముందుకు వెళ్ళాలి అని ఆలోచించడానికి బదులుగా పిల్లలు ఏం చేస్తున్నారట? కారణం కోసమే ఆలోచిస్తూ ఉన్నారట. ఇది ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఇలా రాకూడదు కదా, ఇలా జరగకూడదు కదా, ఇలా ఆలోచిస్తూ ఉంటున్నారు. సమయం పోగొట్టుకుంటున్నారు, శక్తిని పోగొట్టుకుంటున్నారు. कारण की बजाय निवारण सोचो, विघ्न निर्विघ्न हो जाओ. బాబా చెప్తున్నారు కారణానికి బదులుగా నివారణ ఆలోచించండి, నిర్విఘ్నంగా అయిపోండి. దానిని ఎలా నివారణ చేయాలన్నది ఆలోచించండి, నిర్విఘ్నంగా అయిపోండి. क्यों आया नहीं, लेकिन यहाँ तो आना ही है. इस स्मृति में रहने से సమర్థి స్వరూప్ హో జాయింగే. ఇలా ఎందుకు జరిగింది ఇది ఆలోచించకండి. పరీక్ష ఎందుకు వచ్చింది ఇది ఆలోచించకండి. ఇది అయితే రావాల్సిందే ఉంది. ఈ స్మృతిలో ఉండటం ద్వారా సమర్థ స్వరూపంగా అయిపోతారు. నేను క్వశ్చన్ పేపర్ కి ఇంకొక క్వశ్చన్ పేపర్ తయారు చేయకూడదు. క్వశ్చన్ పేపర్ కి ఏం తయారు చేయాలి? ఆన్సర్ పేపర్ తయారు చేయాలి. और दूसरी बात, छोटे से विघ्नों को, क्योंकि क्वेश्चन उठने से व्यर्थ संकल्प की क्यों लग जाती है. ఇంకొక విషయం చెప్తున్నారు బాబా. చిన్నదాని నుంచి చిన్న విఘ్నాన్ని ఎందుకు అనే క్వశ్చన్ వేయటం ద్వారా వ్యర్థ సంకల్పాల యొక్క క్యూ కూడా పెరిగిపోతుంది. ఉన్న విషయము చిన్నదే కానీ ఇది ఎందుకు, ఏమిటి, ఎలాగా, ఎప్పుడు అనే క్వశ్చన్స్ వేసుకోవటం వలన ఏమవుతుంది? ఆ లిస్ట్ అనేది పెరిగిపోతుంది అంటున్నారు బాబా. और उसी क्यू को समाप्त करने में काफी समय लग जाता है. మళ్ళీ ఆ క్యూని సమాప్తం చేయడానికి చాలా సమయము పట్టేస్తుంది. ఒక్క క్వశ్చన్ ఉన్నప్పుడు సమాప్తం చేయడానికి ఆ ఒక్క క్వశ్చన్ కి 10 క్వశ్చన్స్ తయారు చేసిన తర్వాత సమాప్తం చేయడానికి ఎంత టైం పట్టేస్తుంది చూడండి. इसलिए मुख्य कमजोरी है जो ज्ञान स्वरूप अर्थात नॉलेजफुल स्थिति में स्थित होते हुए
విఘ్నों को पार नहीं कर पाते కనుక ముఖ్యమైనటువంటి బలహీనత ఏదైతే జ్ఞాన స్వరూపం అనగా నాలెడ్జ్ఫుల్ యొక్క స్థితి అయిపోవాలి విఘ్నాలను దాటలేకపోతున్నారు దానికి కారణం జ్ఞానులే కానీ జ్ఞాన స్వరూపంగా ఉండాలి అంటారు జ్ఞాన స్వరూపంగా ఉండాలి జ్ఞానం ఉన్నా కూడా విఘ్నాలని తొలగించుకోలేకపోవడానికి కారణం జ్ఞానం చాలా ఉంది చూడండి కొంతమంది ఏం చేస్తారు జ్ఞానము చాలా చెప్పేస్తూ ఉంటారు వర్ణిస్తూ ఉంటారు కానీ ఏదైనా వాళ్ళకి నిజంగా వాళ్ళకి సమస్య వస్తే మాత్రం చాలా డేలా అయిపోతూ ఉంటారు చాలా హరైన అయిపోతూ ఉంటారు కారణం ఏంటి చెప్తున్నారు బాబా జ్ఞాన స్వరూపంగా అవ్వలేదు అంటున్నారు అంటే ఆ జ్ఞానాన్ని తమ యొక్క నిజ జీవితంలో ధారణ అనేది లేదు కనుక జ్ఞాన స్వరూపంగా అవ్వాలి వాతావరణ ప్రభావం క్यों डालता है ఇక వాతావరణం యొక్క ప్రభావం ఎందుకు పడుతుంది इसका भी कारण దానికి కారణం ఏంటి अपने पावरफुल वृत्ति द्वारा वायुमंडल को परिवर्तन करने वाले బాబా చెప్తున్నారు తమ యొక్క పవర్ఫుల్ వృత్తి ద్వారా వాయుమండలాన్ని పరివర్తన చేయగలిగేవారు ఈ విషయాన్ని మర్చిపోతున్నారు నా ఆలోచనలు శ్రేష్టంగా ఉంటే నేనున్న చోట వాతావరణం కూడా పవర్ఫుల్ గా శ్రేష్టంగా ఉంటుంది అన్న విషయాన్ని మర్చిపోతున్నారు जब कहते ही हो विश्व परिवर्तक है तो विश्व के परिवर्तन में वायुमंडल को भी परिवर्तन करना है అంటూ ఉంటారు కదా విశ్వ పరివర్తకులు విశ్వాన్ని పరివర్తన చేసేవారు మరి విశ్వాన్ని పరివర్తన చేయడంలో వాయుమండలాన్ని కూడా పరివర్తన చేయాలి కదా अशुद्ध को ही शुद्ध बनाने के लिए निमित्त हो అశుద్ధతను కూడా శుద్ధంగా తయారు చేయడానికి నిమిత్తం అయ్యారు అశుద్ధమైన వాతావరణమే ఉంది కానీ దానిని శుద్ధమైన వాతావరణంగా తయారు చేయడానికి నిమిత్తం అయ్యారు फिर यह क्यों सोचते हो कि वायुमंडल ऐसा था इसलिए कमजोर हो गया మరి ఇలా ఎందుకు ఆలోచిస్తున్నారు వాయుమండలమే అలా ఉంది అందుకని నేను బలహీనం అయిపోయాను అని जब है कि कलयुगी तमो प्रधान आसुरी सृष्टि उसमें वातावरण अशुद्ध ना होगा तो क्या होगा బాబా చెప్తున్నారు ఇప్పుడు ఉన్నదే ఏంటి కలియుగం అశుద్ధమైనటువంటి వాతావరణం తమో ప్రధానమైనటువంటి సృష్టి అసురి సృష్టి మరి ఈ యొక్క వాతావరణం అశుద్ధంగా ఉండకపోతే ఇంకెలా ఉంటుంది నది కలియుగము అసురీ ప్రపంచము ఇప్పుడు వాతావరణం అశుద్ధంగా ఉండకపోతే ఇంకెలా ఉంటుంది చాలా మంది అంటూ ఉంటారు కదా ఈ ప్రపంచం చాలా పాడైపోతుంది లాస్ట్ సమయం కదా కలియుగం కదా ఇలాగే ఉంటుంది तमोगुणी सृष्टि के बीच रहते हुए वातावरण को परिवर्तन करना यही ब्राह्मणों का कर्तव्य है బాబా చెప్తున్నారు తమోగుణి సృష్టి మధ్యలో ఉంటూ వాతావరణాన్ని పరివర్తన చేయాలి ఇదే బ్రాహ్మణుల యొక్క కర్తవ్యము బ్రాహ్మణుల యొక్క కర్తవ్యం ఏం చెప్తున్నారు బాబా ఎక్కడికో ఈ ప్రపంచం వదిలి పారిపోయేది లేదు ఈ తమో ప్రధానమైన సృష్టి మధ్యలో ఉంటూ వాతావరణాన్ని పరివర్తన చేయాలి कर्तव्य की स्मृति में रहने से अर्थात प्रस्थापन की स्थिति में स्थित रहने से वातावरण अर्थात
रचना के वश नहीं होंगे। కర్తవ్యం స్మృతిలో ఉండటం ద్వారా, నా కర్తవ్యం ఏంటి అని నా బుద్ధిలో ఉండటం ద్వారా, అనగా నేను రచయితను అనే స్థితి అయి ఉండటం ద్వారా వాతావరణానికి అనగా రచనకి వశం అవ్వకుండా ఉంటారు. రచన అంటే ఈ సృష్టి. ఈ సృష్టికి నేను రచయితను అంటే ఈ సృష్టిని పరివర్తన చేయటానికి నిమిత్తమై ఉన్నాను అని మీకు ఆ స్మృతి బుద్ధిలో ఉంది అంటే కనుక మీరు వాతావరణానికి వశం అవ్వకుండా ఉంటారు. जो सोचना चाहिए परिवर्तक होके परिवर्तन कैसे करो, इस सोचने के बजाय यह सोचने लग जाते हैं। वातावरण ऐसा है इसलिए कमजोर हो गया। वातावरण बदलेगा तो मैं बदलूंगा, वातावरण अच्छा होगा तो स्थिति अच्छी होगी। बाबा చెప్తున్నారు ఏదైతే ఆలోచనలు చేస్తున్నారు, ఆలోచన చెయ్యాలి ఏమని, నేను విశ్వాన్ని పరివర్తన చేయటానికి నిమిత్తమై ఉన్నాను. ఎలా పరివర్తన చేయాలి? ఇది ఆలోచించడానికి బదులుగా ఇలా ఆలోచన చేయండి. నేను ఎలా విశ్వాన్ని పరివర్తన చేయాలి ఇలా ఆలోచించడానికి బదులుగా ఎలా ఆలోచిస్తున్నారట, వాతావరణం అలా ఉంది కనుక నేను బలహీనం అయిపోయాను, వాతావరణం మారింది అంటే నేను మారుతాను, వాతావరణం మంచిగా ఉంటే నా స్థితి మంచిగా ఉంటుంది, ఇలా ఆలోచిస్తూ ఉంటారట. నేను ఎలా మార్చాలి సృష్టిని అని ఆలోచించడానికి బదులుగా వాతావరణం అలా ఉంది కనుక నేను కూడా అలాగే అయిపోయాను, వాతావరణం మంచిగా ఉంటే నా స్థితి కూడా మంచిగానే ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటారు. లేకిన్ వాతావరణకో బదలనే వాళ్ళకు, కానీ వాతావరణాన్ని మార్చేది ఎవరు? భూల్ జాతి. ఈ విషయాన్ని మర్చిపోతున్నారు. ఎవరు మార్చాలి? బాబా మార్చాలా? నేను మార్చాలా? నన్ను బాబా మార్చారు, నేనేం చేయాలి? వాతావరణాన్ని మార్చాలి. అన్ని బాబా మారిస్తే మనం ఏం చేస్తాము? కదా. इस कारण थोड़े से वातावरण का प्रभाव पड़ जाता है. ఈ కారణం చేతనే వాతావరణం యొక్క ప్రభావం పడుతుంది. ఏ కారణం చేత? నేను వాతావరణాన్ని పరివర్తన చేయడానికి నిమిత్తం అయ్యాను, నేను విశ్వ పరివర్తక ఆత్మను, నేను విశ్వ మాస్టర్ రచయితను అనే స్థితిని మర్చిపోవటం కారణంగా. और क्या कहते? ఇంకేమంటూ ఉంటారు? ఇంకేమంటూ ఉంటారు? संबंधी नहीं सुनते व संग अच्छा नहीं है, इस कारण शक्तिशाली नहीं बन. బాబా చెప్తున్నారు ఇంకేమంటారట, సంబంధికులు వినడం లేదు, లేక సాంగత్యం మంచిగా లేదు, ఈ కారణం చేతనే నేను శక్తిశాలిగా అవ్వలేకపోతున్నాను అంటారట. बाप दादा ने तो पहले से ही सुना दिया है, हर आत्मा का अपना अपना अलग अलग पाठ है. बाप दादा మొదటి నుంచి వినిపిస్తూ ఉన్నారు, ప్రతి ఒక్క ఆత్మ తమ తమ వేరే వేరే పాత్ర అభినయిస్తూనే ఉంటుంది. ఏ ఆత్మకి, ప్రతి ఒక్క ఆత్మకి పాత్ర అనేది లభించే ఉంది. ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తున్నారు. कोई तमोगुणी, कोई रजोगुणी, कोई सतोगुणी है. కొందరు సతోగుణిగా, కొందరు రజోగుణిగా, కొందరు తమోగుణిగా ఉన్నారు. जब वैरायटी आत्मा है और वैरायटी ड्रामा है,
तो सब आत्माओं को एक जैसा पाठ हो नहीं सकता. బాబా చెప్తున్నారు వెరైటీ ఆత్మలు, వెరైటీ డ్రామా. ఆత్మలందరూ ఒకేలాగా పాత్ర పోషించరు కదా. డ్రామాలో ఎవరి పాత్ర వాళ్ళకి లభించి ఉంది, ఎవరి పాత్ర వాళ్ళు एक्यूरेट గా అభినయిస్తున్నారు. अगर किसी आत्मा का सतोगुणी अर्थात तमोगुणी अर्थात अज्ञान का पात्र है तो शुद्ध भावना और शुभ कामना से उन आत्मा को शांत और शक्ति का दान दो. బాబా చెప్తున్నారు ఒకవేళ ఏ ఆత్మ అయినా తమో గుణిగా అజ్ఞానం యొక్క పాత్ర పోషిస్తుంది అంటే ఆ ఆత్మకి ఏం చేయాలి? శుభ భావన శుభ కామనతో శాంతి శక్తిని ఇవ్వండి. लेकिन उसी अज्ञान के पाठ को देख अपने श्रेष्ठ स्थिति के अनुभव को भूल क्यों जाते? కానీ అంతేకాని మీ వారి యొక్క అజ్ఞాని పాత్రని చూసి మీ శ్రేష్టమైన స్థితి యొక్క అనుభవాన్ని ఎందుకు మర్చిపోతున్నారు అంటున్నారు బాబా. మీ యొక్క శ్రేష్టమైన స్థితిని ఎందుకు మర్చిపోతున్నారు, ఎందుకు పాడు చేసుకుంటున్నారు? अपने स्थिति में हलचल क्यों करते? మీ స్థితిలో అలజడి ఎందుకు చేసుకుంటున్నారు? साक्षी हो पाठ देखते हुए जो शक्ति का दान देना वह दो. సాక్షి అయ్యి పాత్ర చూడండి. ఏ శక్తి అయితే దానం చేయాలనుకుంటున్నారో ఆ శక్తిని దానం చేయండి. లేకిన్ గబరావో మత్. కానీ మీరు హైరాణ అవ్వద్దు అంటున్నారు. అయితే చూడండి వీళ్ళు పాత్ర చూస్తుంటే నాకు మతి పోతుంది, నా మనసు పాడైపోతుంది అని తల పట్టుకుంటా ఉంటారు. బాబా ఏం చెప్తున్నారు? మీ బుర్ర ఎందుకు పాడు చేసుకోవడం? వాళ్ళ పాత్రని మీరు సాక్షి అయి చూడండి. ఇంకా వాళ్ళకి ఏమైనా శక్తి ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, మీ బుర్ర పాడు చేసుకోవద్దు అంటున్నారు బాబా. अपने सतो प्रधान पाठ में स्थित रहो. మీరేం చేయాలి? మీ సతో ప్రధానమైన పార్ట్ లో స్థితి అయిపోండి. तमोगुणी आत्मा के संग के रंग का प्रभाव पड़ने का कारण है. తమోగుణి ఆత్మ యొక్క సాంగత్యం అనే రంగు యొక్క ప్రభావం పడుతుంది అంటే అందుకు కారణం తమో ప్రధానమైన ఆత్మ యొక్క సాంగత్యం అనే రంగు మీ పైన పడుతుంది అంటే అందుకు కారణం బాబా చెప్తున్నారు సదా బాబా యొక్క శ్రేష్టమైన సాంగత్యంలో ఉండడం లేదు. మనం బాబా శ్రేష్టమైన సాంగత్యంలో ఉండడం లేదు, అందుకే వేరే వాళ్ళ యొక్క చెడు ప్రభావం పడుతుంది. सदा श्रेष्ठ संग में रहने वाले के ऊपर और कोई संग का रंग प्रभाव नहीं डाल सकता. सदा శ్రేష్టమైన సాంగత్యంలో ఉండే వారి పైన ఇంకెవరి యొక్క సాంగత్యం యొక్క రంగు పడదు అంటున్నారు బాబా. ఎవరైతే సదా శ్రేష్టమైన సాంగత్యం అనే రంగులో ఉంటారో వారిపైన ఇంకెటువంటి చెడు ప్రభావము పడదు. तो నివారణ का सोच కనుక ఏం చేయాలి? నివారణ ఆలోచించండి అంటున్నారు బాబా. ఎప్పుడు ప్రతి విషయానికి నివారణ ఆలోచించండి. ప్రతి దానికి బాబా చెప్పే ఉంచుతారు కదా, ప్రతి దానికి దీనికి బాబా ఏం చెప్పి ఉంటారు, ఈ విషయం వచ్చింది ఈ విషయానికి బాబా ఏం చెప్పి ఉంటారు, ఇప్పుడు దీనిని నేను ఎలా పరిష్కరించాలి, దీనిని నేను ఎలా పరివర్తన చేయాలి, దీని నుంచి నేను ఎలా దాటుకుని ముందుకు వెళ్ళాలి. మనిషి నుంచి వచ్చిన వస్తువు నుంచి వచ్చిన వాతావరణం నుంచి వచ్చిన శరీరం నుంచి వచ్చిన మనసు నుంచి వచ్చిన పరిస్థితి అనేక రకాలుగా వస్తూనే ఉంది. ఏ రూపంలో వచ్చినా కూడా మీరు ఆలోచించండి దీనిని నేను ఎలా పరివర్తన చేసి ముందుకు వెళ్ళాలి, ఇది ఎందుకు వచ్చింది అని